మరి 1,80,00,000 మందికి సంవత్సరానికి 18,000 రూపాయలు చొప్పున కేటాయింపులు చేస్తే 32,400 కోట్ల రూపాయలు కేటాయింపులు చేయాలి. నేరుడు బడ్జెట్లో కేటాయింపులు 0. ఈ బడ్జెట్లో కేటాయింపులు 0. అంటే ప్రతి మహిళకు చంద్రబాబు నాయుడు పుణ్యాన ఈ 2 బడ్జెట్లతో కలిపితే నేడు సంవత్సరం 18,000 రూపాయలు ఎగనామం ప్రతి మహిళకు, ఈ సంవత్సరం మరో 18,000 రూపాయలు ప్రతి మహిళకు ఎగనామం. ప్రతి మహిళకు చంద్రబాబు నాయుడు 36,000 బాకీ ఉన్నాడు. మహిళలందరికీ ఉచిత బస్సు, ఇది చాలా చిన్న హామీ వాస్తవం చెప్పాలంటే. సంవత్సరానికి మహా అయితే నెలకు 275 కోట్లు కావచ్చు, సంవత్సరానికి మహా అయితే 3,500 కోట్లు కావచ్చు. చాలా చిన్న హామీ వాస్తవం చెప్పాలంటే. ఎన్నికల మేనిఫెస్టోలో ఇది హామీ పెట్టాడు. ఫస్ట్ ఇయర్ అయిపోయింది, ఎగలు కొట్టేశాడు. మళ్ళీ 2వ సంవత్సరం, మళ్ళీ ఈ సంవత్సరం బడ్జెట్లో చూస్తామా అంటే కనిపించడం లేదు. ఈ సంవత్సరము ఎగనామే. మా రాయలసీమలో ఉన్న మహిళలందరూ ఎదురు చూస్తున్నారు. విశాఖపట్నం పోయి రావచ్చు కదా, పోయి చూసి రావచ్చు కదా, బాగుంటుంది కదా అని చెప్పి. కర్నూలు, విజయనగరము, శ్రీకాకుళము, ప్రకాశము, అనంతపురం, నెల్లూరు, వీళ్ళంతా మహిళలు ఎదురు చూస్తున్నారు. విజయవాడ, గుంటూరుకు పొద్దున పోయి సాయంత్రం రావచ్చు కదా, చూసి రావచ్చు కదా, అమరావతి కడుతున్నాడు కదా, ఎలా ఉందో చూసి రావచ్చు కదా అని చెప్పి. ఉచిత బస్సు పెడితే ఉచితంగా ప్రయాణం చేసి రావచ్చు కదా, ఎక్కడికి పడితే అక్కడికి పోవచ్చు కదా, విహారయాత్రలకు పోవచ్చు కదా, చూసి రావచ్చు కదా, విశాఖపట్నం దగ్గర నుంచి, విజయవాడ దగ్గర నుంచి, గుంటూరు దగ్గర నుంచి అందరూ చూసి రావచ్చు కదా అని చెప్పి అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ ఈ పెద్ద మనిషి ఏమో ఇటువంటి చిన్న హామీని కూడా నెరవేర్చడంలో మాత్రం ఈ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి తన నైజాన్ని చూపిస్తూ ఉన్నాడు. నేడు సంవత్సరం 3,500 కోట్లు ఇదే మహిళలకు బకాయిలు ఎగరగొట్టాడు, ఎగనామం పెట్టాడు. మళ్ళీ ఈ సంవత్సరం మరో 3,500 కోట్లు. అంటే మహిళలకు ఫ్రీ బస్సు పుణ్యం, ఫ్రీ బస్సు రూపేణా మరో 7,000 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు బాకీ పడ్డాడు, ఎగరగొట్టాడు. ఇంకొక హామీకి పోదాం. నేను ముఖ్యమైన హామీల గురించి మాత్రమే మాట్లాడుతూ ఉన్నా. చిన్న హామీలు, పెద్ద పెద్దవి గురించి మాత్రమే మాట్లాడుతూ ఉన్నా. చాలా ఉన్నాయి.